our beloved chairman, sir. మన కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నాము. జీవితంలో ఈ చిన్నారుల మనస్సులో అదొక చిత్రీకరించబడి భవిష్యత్తులో తప్పకుండా వారి యొక్క ఉన్నత స్థానానికి చేరడానికి ఒక సోపానంగా ఉపయోగపడుతుందని భావించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. దీనికి పెద్ద ఎత్తున జేపీఎన్సీలో ఏ ప్రోగ్రాం జరిగినా ఇది మా ప్రోగ్రాం అని మనస్ఫూర్తిగా వచ్చిన పత్రికా మిత్రులు, ముఖ్యంగా ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులకు, ఫోటో జర్నలిస్టులకు అందరికీ కూడా వ్యక్తిగతంగా కళాశాల తరఫున స్వాగతం, సుస్వాగతం. ఒక చిన్న విషయం, ఈ ఇయర్ మన 26 జనవరికి మా ఎన్సీసీ విద్యార్థులు ఈ రాష్ట్రంలో కొన్ని కాలేజీల్లో మాత్రమే ఎన్సీసీ విభాగం ఉంది. మన జయప్రకాష్ నారాయణ ఇంజనీరింగ్ కళాశాలలో 8th బటాలియన్ జేపీఎన్సీ క్యాడెట్స్కి ఒక బటాలియన్ ఉంది. 80 మెంబర్స్ ఎన్రోల్మెంట్, అందులో 50 మంది అమ్మాయిలు, 30 మంది అబ్బాయిలు. వీళ్ళందరూ కూడా ఎన్సీసీ పరేడ్ చేస్తూ సి సర్టిఫికెట్స్ సాధించి ఎన్నో ప్రభుత్వ జాబులకు వెళ్ళినప్పుడు ఎస్సీ రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంటో, బీసీ రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంటో, మహిళా రిజర్వేషన్ ఎంత ఇంపార్టెంటో, ఎన్సీసీ సర్టిఫికెట్స్ కూడా అదే రిజర్వేషన్ ఉంటుంది. కాబట్టి ఎన్సీసీ సర్టిఫికెట్స్తో బయటికి వెళ్తున్నారు. వీళ్ళు ఇంకా రాణించాలని, ఇంకా ఉన్నత స్థానంలో ఉండాలని ఈ మధ్య కాలంలోనే హైదరాబాద్ పోలో హార్స్ రైడింగ్ క్లబ్ నుంచి 4 గుర్రాలను తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు రాష్ట్రంలో హార్స్ రైడింగ్ చేయగలిగి చేస్తున్న ఏకైక ఎన్సీసీ క్యాండిడేట్స్ ఎవరయ్యా అంటే అది జేపీఎన్సీ కాలేజీలో ఉన్న ఎన్సీసీ క్యాండిడేట్స్. ఎందువలన అంటే ఇప్పటి వరకు ఎన్సీసీలో చేరిన ఏ విద్యార్థి కూడా ఒక సబ్జెక్ట్లో కూడా ఫెయిల్ కాలేదు. ఎన్సీసీలో ఉన్న ఏ విద్యార్థి కూడా క్లాస్లో ఇప్పటికీ టాపర్లుగానే ఉన్నారు. అదేవిధంగా స్పోర్ట్స్లో కూడా ఎవరున్నా కూడా చాలా మంది తల్లిదండ్రులకు ఒక అపోహ, ఎన్సీసీలో ఉంటే స్పోర్ట్స్లో ఉంటే టైం వేస్ట్, చదువుకోవచ్చు. అట్లా కాదు, ఎన్సీసీలో స్పోర్ట్స్లో ఉన్న వాళ్ళే చాలా మంచిగా రాణిస్తున్నారు. కాబట్టి మరొకసారి గౌరవ వందనాన్ని, గాఢా బానర్ను మరియు వెల్కమ్ను నిర్వహించినటువంటి ఎన్సీసీ విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడు ప్రోగ్రాంలో భాగంగా మొట్టమొదట మా కళాశాలకు ఎల్లవేళల ఆత్మీయులు, కోరిన వెంటనే ఈ కళాశాలకు వచ్చిన పెద్దలు శ్రీ ఎల్ రామచంద్రారెడ్డి గారు. కాలేజీ అనేది ఇంపార్టెంట్ కాదు, ఒకే ఒక ఇంపార్టెంట్, వాట్ యు ఆర్ అన్నదే ఇంపార్టెంట్. ఐఐటి జాయిన్ అయినా మేము చాలా గొప్ప పోస్టులు సంపాదిస్తామని కాదు, ఎంతోమంది అక్కడ కూడా డిటైన్ అయిన స్టూడెంట్స్ ఉన్నారు. కాబట్టి ఇన్స్టిట్యూషన్ గొప్ప కాదు, చదువుకున్న విద్యార్థులు గొప్ప. మీరు ఇంటర్మీడియట్ నుంచి వచ్చినప్పుడు బేసిక్గా తెలుసుకోవాల్సింది ఇంజనీరింగ్లో జాయిన్ కావాలంటే ఏంటి, దానికి మీకు వాట్ ఈజ్ సైన్స్ అన్నది తెలుసు. సైన్స్ ఈజ్ అ ఫ్యాక్ట్ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్. అంటే ఇక్కడ మీరు సల్ఫ్యూరిక్ యాసిడ్ ఏం చేస్తుంది ఇంకొక యాసిడ్తో కలిపితే అన్నది ఇక్కడ ఈ మహబూబ్నగర్లో ఏం చేస్తారో దాని రియాక్షన్ అలాగే హైదరాబాద్లో ఉంటుంది, దాని రియాక్షన్స్ ఢిల్లీలో అలాగే ఉంటాయి. యు గో టు యూకే, యూఎస్ఏ, ఎనీవేర్ ఇన్ ది వరల్డ్ that will react like that only. That is a fact. So what I want to confirm is science is always a fact. నీరు పళ్ళ మెరుగు అన్నారు. మీరు ఎక్కడ నీరు పోసినా ఆన్ దిస్ హోల్
water will go to the lower level. This is also fact. ఇన్ని ఫ్యాక్ట్స్ ఉన్నప్పుడు వాట్ ఈజ్ ఇంజనీరింగ్? ఇంజనీరింగ్ అన్నది ఈ ఫ్యాక్ట్స్ని ఎక్స్ప్లాయిట్ చేసి హౌ కెన్ వీ మేక్ యూజ్ ఆఫ్ దిస్ సైన్స్ ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ ది సొసైటీ అన్నది ఇంజనీరింగ్. అంటే మనకు నీళ్లు దప్పికవుతున్నప్పుడు నీళ్లు కావాలంటే ఒక బావి తవ్వుతున్నాం. బావి తవ్విన తర్వాత బావిలో నీళ్లు ఉన్నాయి, పైన కూడా మనకు దప్పిక ఉన్నది. నీళ్లు పైకి ఎలా రావాలన్నది ఇంజనీరింగ్. నీళ్లు పైకి ఎలా రావాలన్నది ఇంజనీరింగ్. మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్స్లో ఉన్న వాళ్ళకు ఒక బావి ఉంటే మనము తాడు కిందకు వేసి పైకి లాగుతాం బిందెతో నీళ్లు. అది ఒక టెక్నిక్ ఆఫ్ బ్రింగింగ్ ద వాటర్ ఫ్రమ్ ది డౌన్ టు ది లెవెల్ వి నీడ్. అదే టెక్నాలజీ ఏమవుతుందంటే దానికి కెన్ యూ అరేంజ్ ఎనీ అదర్ ఫెసిలిటీ సో దట్ విత్ లిటిల్ ఎఫర్ట్స్ కెన్ యూ గెట్ మోర్ బెనిఫిట్. అట్లాగే అది అచీవ్ చేయడానికి ఒక రాడ్ పెట్టి దానికి ఒక పుల్లి పెట్టేసి పైనుంచి మనం తాడు లాగామంటే మనము ఫుల్ ఎఫర్ట్స్ పెట్టకుండానే వాటర్ పైకి వస్తుంది. వాటర్ డ్యాన్షన్ ఉన్నాయి. బేసిక్ మ్యాథ్ మదర్ ఆఫ్ ఆల్ ఇంజనీరింగ్ ఈజ్ నథింగ్ బట్ సివిల్ ఇంజనీరింగ్. సివిల్ ఇంజనీరింగ్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ ఆర్ నథింగ్ బట్ కామన్ సెన్స్. మనకు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ లేని కాలంలోనే మన పూర్వీకులు గుహల్లో నివసించారు. అంటే ఒక రెసిడెన్స్ కావాలి, ఒక షెల్టర్ కావాలి టు టేక్ కేర్ ఆఫ్ అవర్జన్స్ ఫ్రమ్ రెయిన్, సన్ అండ్ అన్వాంటెడ్ అంబియన్సెస్. అలా మనము ముందుగా చూశాం. అట్లాగే వాళ్ళు ఆహారం సంపాదించుకోవడానికి ఎలాంటి పనిముట్లు వాడారు. అంతేకాని ఉర్దూ పేపర్ చదవలేదు, ఉర్దూలో నాకు ఏ డిగ్రీ లేదు, కనీసం 10th క్లాస్. ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్, ఇట్ కమ్స్ బై ప్రాక్టీస్. కాబట్టి మీరు స్టేజ్ మీదనే ఒక 6 నుంచి 8 ఫుల్ ఆ ప్రయోజకులు అయినాక గౌరవంగా మళ్ళీ కాలేజీకి వచ్చి తమ యొక్క విజయాన్ని చూపించాలనే ఉద్దేశంతోనే వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే వచ్చారు. మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు మొట్టమొదటి ఎంట్రన్స్ ఏదైనా ఉంది అంటే అది పాలసీ. 120 క్వశ్చన్లు, 120 నిమిషాలు సమయ పాలనకు మన యొక్క మేధస్సును టెస్ట్ చేసుకోవడానికి అదొక కరెక్ట్ టెస్ట్. కాబట్టి దాన్ని కూడా చేయమని చెప్తూ రాబోయే రోజుల్లో ఈ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు ఏ కళాశాల విద్యార్థులైనా ఇది జేపీఎస్సీ అనేది నాదో వెంకటరామారావు అశోక్ గారిది కాదు. చాలాసార్లు అంటే అలా సైకిళ్ళు, కిరాయి సైకిల్ లేకుండా రోడ్డు మీద తిరిగిన మనం దేవుని దైవంలో ఇంత దూరంలో ఇంత ఉన్నత స్థానంలో ఉన్నాం. ఏదో ఉన్న కాడికి మనం చేద్దాం. ఎందుకంటే లక్ష్మీనారాయణ సారు ఈజీ పోస్ట్లే ఉన్నప్రాయంగా మన్నించి ఈ సమాజంలో తిరుగుతున్నాడు. మనం అన్నీ ఉన్నాయి, ఉన్న దాంట్లో కొంచెం మంచుకుందాం అనే ఉద్దేశంతోనే ఏదో సాఫీగా నడుస్తుంది. అందుకే ఈ 25 ఏళ్ళు ఈ ప్రస్థానం దేవుని దయ వలన ఆ సరస్వతీదేవి మా పిల్లలే నా సర్వస్వం అని మిమ్మల్ని పోషించి తర్వాత మొట్టమొదటి మీకు విద్యను నేర్పిన గురువు మీ తల్లిదండ్రులతో పాటు మిమ్మల్ని విద్య నేర్పి మీకు ఉన్నత స్థానంలో ఉండాలి. అలీ పెట్టేసే భాష ఏదైనా వారు మొట్టమొదటి వరవాళ్ళు తెచ్చిన బయట ఉన్నప్పుడు మిమ్మల్ని కనురెప్పలుగా కాపాడుకున్న వ్యాయామ ఉపాధ్యాయులు వారు. తర్వాత 10th వరకు ఇంకా భవిష్యత్తు ప్రారంభం కాబోతుంది. ఆల్మోస్ట్ అందరూ 15 years దాటి 10th ఎగ్జామ్ రాయబోతున్నారు. ఈ 3 ఏళ్ళుగా హాస్టల్లో ఉంటే ఆ భోజనం పెట్టిన యజమాని ఎవరైనా మిమ్మల్ని చేరదీసి మనస్ఫూర్తిగా భోజనం పెట్టిన అక్కడ పనిచేస్తున్న వాళ్ళు కానీ హాస్టల్ కానీ అక్కడి ప్రిన్సిపల్, అక్కడి హెడ్ మాస్టర్స్ అందరినీ స్మరిస్తూ, అదేవిధంగా జూనియర్ కళాశాల అది రెసిడెన్షియల్ అయినా డే స్కాలర్ అయినా ఏదున్నా పిల్లల భవిష్యత్తే మా భవిష్యత్తు, వీళ్ళ సక్సెసే మా సక్సెస్ అని శ్రీశైలంలో చదువుతున్నాను. కాబట్టి నాకు మహబూబ్ నగర్ జిల్లాలో చాలా అత్యంత అవినాభావ సంబంధం. ఆ 2 జిల్లాని కలిపి కృష్ణమ్మ చంద్ర నేను చదువుతున్నాను. కాబట్టి అదొకటి. తర్వాత ఒక చిన్న గవర్నమెంట్ స్కూల్లోనే చదువుతున్నాను. ఈ 2 విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, మనం ఏదో చిన్న ప్రాంతంలో ఉన్నాం, మనం ఏదో చిన్న కుటుంబం నుంచి వచ్చాం. ఇటువంటి భావనలు ఎప్పుడు మనసులో పెట్టుకోండి. మనం ఎక్కడ పుట్టినా పర్వాలేదు, మనం ఏ స్కూల్లో చదివినా పర్వాలేదు,
కానీ మన కనుక ఏకాగ్రతతో ఒక విజయం సాధించాలి అన్న ఒక లక్ష్యంతో కనుక మనం చదవగలిగితే ఏ స్థానాలకైనా చేరవచ్చు అని అనేక మంది పెద్దలు మనకు ఉదాహరణగా ఇక్కడ అబ్దుల్ కలాం గారి భవనం చూశాను పాలిటెక్నిక్ నడుస్తుంది. అబ్దుల్ కలాం గారు కూడా చెన్నైలో చదవలేదు, లేకుంటే పెద్ద సిటీలో చదవలేదు. ఆయన ఒక చిన్న ప్రాంతం రామేశ్వరంలో చదివి ఆయన గొప్ప స్థానానికి చేరారు. కాబట్టి మీ మనసులో ఇటువంటి భావనలు ఏదైతే ఉంటే వాటిని పక్కకు తీసేసి మనం ఎక్కడున్నా పర్వాలేదు కానీ మనం ఏకాగ్రతతో కాన్సన్ట్రేషన్తో కనుక చదవగలిగితే గొప్ప విజయాలను సాధించగలము. ఈరోజు ముఖ్యంగా ఈరోజు రవికుమార్ గారు ఇక్కడ పిలవడం ఏంటంటే అక్కడ బోర్డు మీద కూడా రాశారు ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్. మీరు చాలా కాలేజెస్ నుంచి ఈరోజు వచ్చారు, ఇంటర్మీడియట్ కాలేజ్ నుంచి. మీ కాలేజీలన్నింటి బిల్డింగ్స్ ఉన్నాయా? ఈరోజు ఎలా వచ్చారు ఈ కాలేజీకి? మీరందరూ బస్సుల్లో వచ్చి ఉంటారు, ఆటోల్లో వచ్చి ఉంటారు, లేకుంటే మోటార్ సైకిల్లో వచ్చి ఉంటారు కొంతమంది. అదంతా కూడా మెకానికల్. కాబట్టి ఈరోజు ఇక్కడికి మీరు రావాలని వచ్చారు అంటే దానికి ప్రధానమైన కారణం మెకానికల్. ఇక్కడంతా వచ్చాం, వచ్చిన తర్వాత ఎండ పడుతుందేమో అని చెప్పేసి ఒక బ్రహ్మాండమైన టెంట్లు వేశారు, షామ్యానాలు వేశారు. ఈ షామ్యానాలను చూస్తే పైన ఏం కనపడుతుంది మీకు? క్లాత్ కనిపిస్తుంది. ఇది టెక్స్టైల్ ఇంజనీరింగ్. టెక్స్టైల్ ఇంజనీరింగ్ అంటే రైతు పండించిన పత్తిని టెక్స్టైల్ ఇంజనీరింగ్ టెక్నిక్స్ వాడి మిల్లులలో ఈ విధమైన వస్త్రం తయారు చేస్తే దాన్ని ఇక్కడ వాడాం. మరి దీన్ని దేని మీద నిలబెట్టాం? పోల్స్ పైప్స్ మీద నిలబెట్టాం. ఆ తర్వాత ఇది మాత్రం పెట్టి వదిలేస్తే కుదరదు. నేను ఇక్కడి నుంచి ఎంత గట్టిగా మాట్లాడినా మీ అందరికీ వినపడాలి. దానికోసం ఏం పెట్టారు? మైక్ పెట్టారు. ఈ మైక్ మాట్లాడాలంటే ఏం కావాలి? దీనికి కరెంట్ కావాలి. కరెంట్ కట్ అయిపోయింది అనుకోండి, ఏమవుతుంది? నేను మాట్లాడేది మీకు వినపడదు. కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. ఆ తర్వాత మీ అందరి సౌకర్యం కోసం వీడియో వాల్ అరేంజ్ చేశారు. వీడియో వాల్, అక్కడ ఒక వీడియో వాల్. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత ఒక్కసారి వెనక్కి వచ్చి చూడండి, వెనకాలంతా కూడా సర్క్యూట్స్ ఉంటాయి వెనకాల. కాబట్టి అది ఎలక్ట్రానిక్స్ అండి. ఆ తర్వాత మీ అందరి చేతుల్లో ఉన్నాయి ఫోన్స్, ఇవన్నీ కూడా కంప్యూటర్ ఇంజనీరింగ్. కాబట్టి మనం ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చి ఉన్నాం. మన జీవనం విధంగా గడుస్తుందంటే ఇంతమంది ఇంజనీర్లు కలిస్తే తప్ప మన జీవనం ముందుకు వెళ్ళదు. కాబట్టి అది ఇంపార్టెన్స్ ఆఫ్ ఇంజనీరింగ్. సపోజ్ ఇంజనీరింగ్ కాకుండా మీ అందరూ హిస్టరీ చదివారు అనుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ అందరూ హిస్టరీ చదివారు, చరిత్ర చదివారు. ఏమవుతుంది? అందరూ హిస్టరీనే చదివారు. మన అవసరాలు ఏవైతే ఉన్నాయో అవి తీరు. అందువల్ల మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ప్రజల యొక్క అవసరాలు తీర్చాలంటే దానికి ప్రముఖంగా కావాల్సింది ఇంజనీర్స్. కాబట్టి ఇంజనీర్లు లేకుండా ఈ ప్రపంచం ఉండలేదు. కాబట్టి అంతటి ప్రాధాన్యత ఉన్న ఇంజనీరింగ్ గురించి మనం తెలుసుకోవాలి. అన్ని ఇంజనీరింగ్లు కూడా చాలా ముఖ్యం. అంటే ఇంతకుముందు ఆ విద్యార్థి చెప్పినట్టు కోర్ ఇంజనీర్స్ ఏవైతే ఉన్నారో సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, తర్వాత వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ ఇంజనీరింగ్, టెక్స్టైల్ ఇంజనీరింగ్. నిన్న రాత్రి నేను ఫ్లైట్లో వచ్చాను, ఏరోనాటికల్ ఇంజనీరింగ్. ఇవన్నీ కూడా చాలా విలువైన విషయాలు. అందువల్ల మీరందరూ కూడా ఎంపీసీ స్టూడెంట్స్ అనుకుంటారు. నేను ఇక్కడ ఉన్నాం అంత ఎంపీసీనైనా స్టూడెంట్స్ అందరూ మీరు? ఎస్. కాబట్టి 10th క్లాస్ వరకు మనం అందరం కలిసి నడిచాం. చాలా విషయాలు చదువుకున్నాము. చరిత్ర చదివాము, బయాలజీ చదివాము, జువాలజీ చదివాము, ఫిజిక్స్ చదివాము, కెమిస్ట్రీ చదివాము. ఇవన్నీ చదువుకుంటూ ఒక రోడ్డు మీదకి వచ్చాము. 10th క్లాస్ అయిపోగానే మనల్ని బ్రాంచెస్గా డివైడ్ చేసేసారు. ఎంపీసీగా డివైడ్ చేశారు, బైపీసీ డివైడ్ చేశారు, హెచ్ఈసీగా డివైడ్ చేశారు, సిఈసీగా డివైడ్ చేశారు. మీరందరూ కూడా ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు. ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు ఎంపీసీ? ఎంపీసీ ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే భావి తరాలలో మేము కూడా ఇంజనీర్స్ అవుతామన్న భావన మీలో ఉంది కాబట్టి ఎంపీసీ సెలెక్ట్ చేసుకున్నారు. ఆ తర్వాత మీకు ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్ రకరకాలుగా ఉన్నాయి. అందువల్ల మీరందరూ కూడా ఇంజనీరింగ్ దిశగా వెళుతూ ఇంజనీరింగ్ మనకి ఏం చేస్తుంది అన్నది కూడా మీకు కనుక తెలియగలిగితే అప్పుడు అది సైంటిస్ట్.
ఒక ప్రశ్నతో మొదలు పెట్టేవాడు సైంటిస్ట్, ఒక ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేవాడు ఇంజనీర్. కాబట్టి ఇది మీకు ఉండాల్సిన డిఫరెన్స్. ప్రశ్నతో మొదలు పెట్టేవాడు సైంటిస్టు, ప్రాబ్లమ్ను సాల్వ్ చేసేవాడు ఇంజనీర్. కాబట్టి మీరంతా కూడా సమాజంలో ఉన్న సమస్యలను, ప్రాబ్లమ్స్ని దూరం చేయడానికి వచ్చిన వాళ్ళు మీరు. అందువల్ల ఆ విధమైన ఇంజనీరింగ్ ఫీల్డ్ని మీరు ఎంచుకున్నందుకు మొట్టమొదటిగా మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తున్నాను. ఎందుకంటే నేను కూడా ఒక ఇంజనీర్నే కాదు, నేను కూడా మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాను. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నారు, ఇక్కడ సివిల్ ఇంజనీర్స్ ఉన్నారు, ఎలక్ట్రికల్ ఇంజనీర్స్ అందరూ కూడా మీకు చెప్పారు. అందువల్ల ఈ కోర్ ఇంజనీరింగ్ అన్నది చాలా ముఖ్యమైన అంశం. అందువల్ల ఇప్పుడు వచ్చే ఎంట్రన్స్ ఎగ్జామినేషన్లో మీరు శ్రద్ధగా చదివి మంచి ర్యాంకుని సంపాదించుకొని, చాలామంది ఏమంటారంటే ఈ మధ్య కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ ప్రాధాన్యత వస్తుందని మా రవికుమార్ గారు కూడా మాట్లాడారు. సపోజ్ మీరందరికీ సెల్ ఫోన్స్ ఇచ్చేసారు, మంచి సెల్ ఫోన్స్ ఇచ్చేసారు, మీకు బస్సులు లేవు, ట్రైన్లు లేవు, ఆటోలు లేవు, మోటార్ సైకిళ్ళు లేవు, తిండి లేదు, ఓన్లీ మీ చేతికి మొబైల్ ఫోన్స్ ఇచ్చారు. బ్రతకలేదు. కాబట్టి మనిషి బ్రతకాలంటే బేసిక్ ఇష్యూస్ ఉండాలి, బేసిక్ ఇంజనీర్ ఉండాలి. అందువల్ల మీరు ఇప్పుడు ఇంజనీరింగ్ పాస్ అయిన తర్వాత చాలామంది అడ్వైస్ చెప్తుంటారు, ఇప్పుడు కేవలం కంప్యూటర్స్ మాత్రమే ఉంది కాబట్టి కంప్యూటర్ సైన్స్లోనే చేరండి, కంప్యూటర్ సైన్స్లోనే చేరండి. ఇందాక ఒక స్టూడెంట్ ఇక్కడ చెప్పాడు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదివినాక. ఇప్పుడు ఏమైందంటే ఇంతకుముందు సివిల్ ఇంజనీర్స్ చేసుకుంటే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ప్లాన్స్ గీసేవాళ్ళు, ఆ తర్వాత వచ్చేసి మోడల్స్ తయారు చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు సివిల్ ఇంజనీర్స్ ఏం చేస్తున్నారంటే వాక్ త్రూ అని వాడు తయారు చేశారు. ఇప్పుడు మీరు ఉండైపోయి బిల్డింగ్ ఎలా ఉంటుందో అని చెప్పేసి సివిల్ ఇంజనీర్సే తయారు చేసి మీకు కంప్యూటర్ మీద చూపిస్తారు. అందువల్ల సివిల్ ఇంజనీరింగ్లో కూడా ఖచ్చితంగా మీ అందరికీ కంప్యూటర్స్ నేర్పిస్తారు, దేర్ ఇస్ నో డౌట్. మెకానికల్ ఇంజనీర్స్ మేమేం చేసేవాళ్ళం అంటే ముందు మెషిన్ డ్రాయింగ్ అని చేసేవాళ్ళం, పేపర్స్ డ్రాయింగ్ చార్ట్స్. కానీ ఇప్పుడు కంప్యూటర్ ఎయిడెడ్ డిజైన్, కంప్యూటర్ ఎయిడెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అని రెండు కొత్తగా వచ్చాయి. అవి కూడా మెకానికల్ ఇంజనీర్స్ నేర్చుకుంటారు. సో నేను చెప్పబోయేది ఏంటంటే ఇప్పుడు ప్రతిదీ కూడా ప్రతి ఇంజనీరింగ్లో కూడా కంప్యూటర్స్ విషయాలు మీకు తెలియజేస్తారు. కాబట్టి విడిగా ఓన్లీ కంప్యూటర్స్ తెలుసుకుంటే మీకు పెద్దగా ఉపయోగం లేదు. అందువల్ల మీ విషయంలో కనుక కంప్యూటర్స్ మీరు చక్కగా నేర్చుకోగలిగితే మీరు బ్రహ్మాండంగా ముందుకు వెళ్ళగలరు. ఇప్పుడు మీ అందరూ కూడా జొమాటో వాడతారు, జొమాటో వాళ్ళు స్విగ్గీ వాడుతున్నారు. సపోజ్ అందరి దగ్గర కంప్యూటర్లు ఉన్నాయి, స్విగ్గీ కొడుతున్నారు, కానీ హోటల్లో లేదండి. తెచ్చే మనిషికి మోటార్ సైకిలే లేదు. మీ ఎంత కంప్యూటర్ చేసినా ఏం చేస్తారు? కాబట్టి ఇవన్నీ ఉంటే కానీ దీని సర్వైవల్ ఉండదు అని మీరు నేర్చుకోండి. కాబట్టి ఆ విధంగా మీ ఆలోచనలు ఉంచుకోవాలని ప్రధానంగా ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకే విషయంలో చాలామంది ఎక్కువ మంది తయారైపోతే కూడా దాని విలువ ఉండదు. అందరూ కంప్యూటర్ ఇంజనీర్సే అయిపోయారంటారు, మిగతా బేసిక్ కోర్ ఇంజనీరింగ్ చేసేవాళ్ళు ఎవరూ లేకుంటే మనం ఏమీ కూడా చేయలేం. అందువల్ల ప్రతి ఇంజనీరింగ్ బ్రాంచ్కి దానికి ఉన్న విలువ ఉంది, దానికి ఉన్న పర్టికులర్ పొజిషన్ ఉంది, దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలం. దానిలోనే రకరకాల కొత్త కొత్త విషయాలు మీరు కనిపెట్టండి, కొత్త విషయాలు కనిపెట్టండి, కొత్త ఆలోచనలు చేయండి. అప్పుడు మీకు బ్రహ్మాండమైన విజయాలు విసిలరి వాటర్ బాటిల్. కాబట్టి ఆ వాటర్ బాటిల్ ఎలా తయారవుతుందో కూడా ఒక్కసారి మీరు చదవండి, ఒక్కసారి చూడండి వాటర్ బాటిల్ ఎలా తయారవుతుందో. మీకు వాటర్ బాటిల్ తయారవడానికి మళ్ళీ మెకానికల్ కావాలి, అక్కడ నుంచి నీళ్లు తీసుకురావడానికి ఎలక్ట్రికల్ కావాలి, ఆ తర్వాత వచ్చేసి మ్యానుఫ్యాక్చరింగ్ చేయాలి, ఆ తర్వాత ట్రాన్స్పోర్టేషన్కి మళ్ళీ మీ వాహనాల్లో తీసుకురావాలి. ఇవన్నీ కూడా అన్ని ఇంజనీరింగ్స్లో ముడిపడి ఉంటాయి. కాబట్టి ఆ విధంగా మీరు ముందుకు వెళ్ళాలి అని మేము మనస్ఫూర్తిగా మీకు కోరుకుంటున్నాం. ఇంకొక గొప్ప విషయం, మన రవికుమార్ గారు తర్వాత లింగన్న గౌడ్ కులకర్ణి గారు ఇద్దరు కూడా స్నేహితులు అని చెప్పారు, మంచి స్నేహితులు. విజయ్ వెంకటరామారావు గారు, సార్ వెంకటరామారావు గారు, వాళ్ళిద్దరు కూడా మంచి మిత్రులు అని చెప్పారు. అప్పుడంతా మనం చప్పట్లు పెట్టాలి. కాబట్టి మిత్రులు అంటే ఎవరన్నది కూడా మనం తెలుసుకోవాలి. ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో వాళ్ళు మంచి మిత్రులు, ఎవరి వల్ల అయితే మన విలువ పెరుగుతుందో వాళ్ళు మంచి మిత్రులు, ఎవరి వల్ల అయితే మన విలువ తగ్గిపోతుందో వాళ్ళు మంచి మిత్రులు కాదు అని ముఖ్యంగా యువతను నేర్చుకోవాల్సిన అంశం.
కాలేజీ ఎగరగొట్టేసి సినిమా చూడడానికి వెళ్తామంటాడు మీ మిత్రుడు, వాడు మంచి మిత్రుడు కాదు. అల్లరి చేద్దామంటాడు, వాడు మిత్రుడు కాదు. ఎందుకంటే వాడి వల్ల మీ విలువ తగ్గిపోతుంది. అందువల్ల ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చేయాలి. ముఖ్యంగా అబ్బాయిలకు చెప్తున్నాను ఈ సందర్భంలో. చాలామంది ఆతకాయలు అలవాటు, వాడు చెడిపోయిన తర్వాత ఇంకో 10 మందిని చెడగొట్టాలనుకుంటాడు. ఎందుకంటే వాడి ఉద్దేశం అది. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి వాళ్ళతో మైత్రిత్వం చేయొద్దండి. టీచర్లను ఎదిరించడం చాలా గొప్పతనం అనుకుంటాడు. అటువంటి వాడు మిత్రుడు కాదు. క్లాసులు ఎగరగొట్టేవాడు మిత్రుడు కాదు. మన కాన్సన్ట్రేషన్ను డిస్టర్బ్ చేసేవాడు మన మిత్రుడు కాదు. కాబట్టి వాటిని ఈరోజు ఇద్దరు మిత్రుల్ని చూశాను. వీరిద్దరి మైత్రి వల్ల ఈరోజు వారిద్దరూ ఏ స్థానానికి వచ్చారో వాళ్ళే స్వయంగా చెప్పుకున్నారు. కాబట్టి మన ఫ్రెండ్షిప్ అన్నది ఆ విధంగా ఉండాలి అన్నది వీళ్ళు నేర్చుకోవాల్సిన అవసరం చాలా ఉంది. కాబట్టి మరొకసారి మీ అందరికీ వారిద్దరి మైత్రి తత్వం ఏదైతే ఉందో దాని గురించి కూడా మనం అభినందించాలి అని తర్వాత సర్వసాధారణంగా మనం ఏమనుకుంటామంటే లైఫ్ ఎంజాయ్ చేద్దాం. ఈరోజు ఈ కార్యక్రమానికి మీరు ఎందుకు వచ్చారన్నది ఒకసారి నేను స్టడీ చేయాలి. మీ కాలేజీ వాళ్ళు పంపించారని కొంతమంది వచ్చుంటారు. తర్వాత ఒకరోజు కాలేజ్ తప్పిందిలే ఇక్కడికి వచ్చి మనం కూర్చుందామని వచ్చిన వాళ్ళు కొంతమంది అంటారు. ఆ తర్వాత రవికుమార్ గారు మంచి భోజనం అరేంజ్ చేస్తారు, భోజనం తిందామని వచ్చిన వాళ్ళు. తర్వాత ఊర్లో పోస్టర్స్ కనిపిస్తున్నాయి, ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి, అందులో మొహాలు కనిపిస్తున్నాయి, వీళ్ళని చూడడానికి వెళ్దామని కొంతమంది వచ్చారు. కానీ ఈ మీటింగ్లో నా జీవితానికి కావలసినది నేర్చుకుని ఇక్కడి నుంచి వెళ్ళాలి అని వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి ఈ మీటింగ్లో మేమందరం మాట్లాడింది ఏంటంటే ఎవరైతే ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చుకుందామని ఎవరైతే ఆలోచనతో వచ్చారో వాళ్ళు ఈ మీటింగ్ నుంచి మన జీవితానికి కావలసిన అనేక విషయాలు మీరు తీసుకువెళ్ళారు. ఇలా రామచంద్రారెడ్డి గారు మాట్లాడారు, ఆయన అనేక విషయాలు, రమేష్ గారు మాట్లాడారు, తర్వాత మిగతా వక్తలు కూడా మాట్లాడారు. వారు ప్రతి ఒక్కరు కూడా అనేక విషయాలు మీకు చెప్పారు. అందువల్ల ఎప్పుడు విద్యార్థి అంటే ఏంటంటే ఒక జేబులో ఒక పెన్ ఉండాలి, ఒక పేపర్ ఎప్పుడు దగ్గరగా ఉండాలి, ఒక చిన్న నోట్బుక్ ఉండాలి. ఎప్పుడు మనం ఎక్కడ కూడా ఇది మార్కుకు రాలేదు, ఇది ఒక సైట్ సీయింగ్ ప్లేస్కి రాలేదు, ఇక్కడ నేర్చుకోవడానికి వచ్చాం. కాబట్టి విద్యార్థి యొక్క లక్షణం ఏంటంటే ఎప్పుడు కూడా అలర్ట్గా ఉండడం, జేబులో ఒక పెన్ను, ఒక బుక్ ఎప్పుడు మీరు ఉంచుకోండి. అది ఎప్పుడైతే మీకు ఉంటుందో అనేక ఐడియాస్ వస్తుంటాయి. ఆ ఐడియాస్ని ఎక్కడ రాసుకోవాలన్నది కూడా మనకు తెలియదు. అందువల్ల ఎప్పుడు కూడా విద్యార్థిలాగా కనపడాలి. 2 బట్టలు ఇప్పేసిన వాడు విద్యార్థి కాదు, ఇచ్చుక గూడులాగా కటింగ్ కొట్టించుకున్నాడు వాడు విద్యార్థి కాదు. విద్యార్థి అంటే చూడగానే అనిపించాలి వీడరా విద్యార్థి అంటే. విద్యార్థి అంటే ఇలా ఉండాలని చెప్పి సమాజం నేర్చుకోవాలి. కానీ ఇప్పుడు ఏంటంటే విద్యార్థులు అంటే ఏమైనా చేయొచ్చు అన్న భావనలో చాలామంది వాళ్ళ భవిష్యత్తు గొప్పగా ఉంటుంది. ఎందుకంటే ఎవరైతే కష్టపడతారో ఈ స్థాయిలో వాళ్ళు బ్రహ్మాండంగా ముందుకు. ఒక ఊర్లో ఒక ఆలయం కట్టిస్తారు. ఆ ఆలయం కట్టించేటప్పుడు ఒక దేవుడి విగ్రహాన్ని తయారు చేయాలి. ఆ విగ్రహాన్ని తయారు చేయడానికి ఒక శిల్పి వచ్చాడు ఆ గ్రామానికి. వస్తే అక్కడ 2 రాళ్ళు, అక్కడ ఊర్లో వాళ్ళు చూపించారు, ఈ 2 రాళ్ళు ఉన్నాయి, వీటిలో మీరు ఒక రాయితో విగ్రహంగా తయారు చేసి ఆలయంలో పట్టారు. ఎందుకంటే అది ఉలి దెబ్బలు, శుద్ధి దెబ్బలు అది భరించింది కాబట్టి ఒక అందమైన విగ్రహంగా తయారైంది. ఆ గుడి పెట్టిన తర్వాత ఏమైందంటే కొబ్బరికాయలు కొట్టాలి. ఆ స్వామికి కొబ్బరికాయలు కొట్టాలి. కొబ్బరికాయలు కొట్టడానికి రాయి కావాల్సి వచ్చింది. ఆ రాయి రెడీగా పడింది మన 1వ నెల. ఎందుకంటే ఆ శిల్పిని అడిగింది, నేను భరించలేను కాబట్టి నన్ను ఇలాగే ఉంచాను, కాబట్టి ఆ రాయిని తీసుకొచ్చి అక్కడ పెట్టాను. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాని మీద కొబ్బరికాయలు కొడుతూ 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 ఆ రాయి ఎంత ఏడ్చిందంటే, అయ్యో ఆ సమయంలో నన్నే మొదట అడిగాడు వచ్చి శిల్పి, అప్పుడు నేను ఒప్పుకుని ఉంటే బాగుండేది కదా,
బ్రహ్మాండమైన దేవుడిగా మారి అందరి పూజలు అందుకునేవాడిని ఈరోజు నేను కష్టపడను అప్పుడు నిర్ణయించుకోవడం వల్ల ఈరోజు జీవితాంతం నాకు ఏదో విధమైన బాధ ఎదురవుతుందని ఆ రాయి ఏడ్చిందంట. మనం కూడా అదే స్థానంలో. కాబట్టి ఈ చదువులు చదివేటప్పుడు ఈ 2 సంవత్సరాలు మీ భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. మీకు చెప్తాను, ఈ 2 సంవత్సరాలు మీరు ఎంత శ్రద్ధగా, మీరు ఎంత చక్కగా మీరు చదువుతారో మీ భవిష్యత్తు అంత చక్కగా ఉంటుంది. కాబట్టి ఈ 2 సంవత్సరాలు మనం ఎంజాయ్మెంట్, స్నేహితులతో తిరగడం, చెత్త మాటలు మాట్లాడుకుంటూ తిరగడం, సినిమాల వాళ్ళని చూసుకుంటూ వాళ్ళని ఫాలో అవుతూ ఆ డైలాగులు మాట్లాడుతూ ఈ 2 సంవత్సరాలు దానికి వినియోగిస్తారా, లేకుంటే ఈ 2 సంవత్సరాలు బ్రహ్మాండంగా ఏకాగ్రతతో చదివి భావితరం మీ జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటారా అన్నది ఆలోచన మీరు చేయాలి. అందుకనే ఈరోజు మిమ్మల్ని ఇక్కడికి పిలవడం జరిగింది. కాబట్టి ఇది సీరియస్గా ఆలోచించాల్సిన విషయం. కాన్సన్ట్రేట్ చేస్తే ఏమవుతుందన్న దానికి కూడా ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీ అందరికీ స్వామి వివేకానందుల వారు తెలుసు. ఆయన మీరట్ అనే ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు ఆ మీరట్లో ఆయన బస చేసిన ప్రాంతానికి పక్కన ఒక పెద్ద లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీ నుంచి రోజు ఇంత పెద్ద పుస్తకం తీసుకువెళ్ళి ఆయన చదివేవారు. మరుసటి రోజు దాన్ని ఇచ్చేశారు. దాంతో ఏమైందంటే అక్కడ లైబ్రరీకి ఆశ్చర్యమైంది. రోజు ఇంత పెద్ద పుస్తకం తీసుకువెళ్తాడు, ఈయన చదువుతున్నాడా లేకపోతే తల కింద దిండుగా ఉపయోగించుకుంటున్నాడా అని డౌట్ వచ్చింది. వచ్చి వివేకానందుల వారిని అడిగారు, నువ్వు ఇంత లావు పుస్తకాన్ని ఎలా చదువుతున్నావు అంటే ఆయన అంటారు, నేను ఇప్పటి వరకు ఈ 30 రోజుల్లో 30 పుస్తకాలు చదివాను. ఈ 30 పుస్తకాల్లో ఏ పేజీలో ఏముంది అడగండి, నేను బ్రహ్మాండంగా చెప్పేస్తానంటే ఆయన కొన్ని ప్రశ్నలు వేస్తే ఇమీడియట్గా చెప్పాడు. దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఏకాగ్రత, కాన్సన్ట్రేషన్. ఎప్పుడైతే మీరు మిగతావన్నీ వదిలిపెట్టేసి దాని మీదే కాన్సన్ట్రేట్ చేస్తే విజయం బ్రహ్మాండంగా జరుగుతుందన్నది మన వివేకానందుల వారి చరిత్ర నుంచి తెలుసుకోవచ్చు. పివి సింధు మీ అందరికీ తెలుసు. పివి సింధు చదివారు కదా, ఆవిడ గురించి. బ్యాడ్మింటన్లో బ్రహ్మాండమైన ప్లేయర్. భారతదేశానికి ఒకసారి సిల్వర్ మెడల్, ఇంకోసారి బ్రాంజ్ మెడల్ తీసుకొచ్చింది. ఆ సింధు గారి ఇంటర్వ్యూ ఒకసారి చూడండి. ఒలింపిక్లో మెడల్ గెలిచిన తర్వాత ఆవిడ ఇంటర్వ్యూ అడిగితే ఆవిడ ఏమనిందంటే, ఒలింపిక్ గేమ్స్ మొదలయ్యే ముందు 4 నెలలు నేను ఈ సెల్ ఫోన్ను పక్కన పడేశాను అని చెప్పేది. ఈ సెల్ ఫోన్ని పక్కన పడేశాను. ఎందుకంటే ఈ సెల్ ఫోన్లో మెసేజ్లు వచ్చేవి, ఈ సెల్ ఫోన్లో ఎవరో ఒకరు ఫోన్ చేసేవారు, దానివల్ల నా కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుందని దీన్ని పక్కన పడేశాను. కాబట్టి ఇది పక్కన పడేయడం వల్ల నేను టోటల్గా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేయగలిగాను. నేను భారతదేశానికి సిల్వర్ మెడల్ తీసుకువచ్చానని ఎంతో గర్వంగా చెప్పింది పివి సింధు. మనం ఏం చేస్తున్నాం, ఇది లేపల బద్దలుగా. ఉదయం లేవగానే ఇంతకుముందు భూమిని మొక్కునేవాడు, కానీ ఇప్పుడు మొబైల్ మీద కూడా చేయి మొదలు లేవగానే. రాత్రి ఏమైనా పర్వాలేదు, దీన్ని ఛార్జింగ్ పెట్టకుండా ఎవరు పడుకోరు. ఎందుకంటే అది ఇందులో ఛార్జ్ లేకుంటే మనం ఛార్జ్ ఇవ్వడం. కాబట్టి ఈ విధంగా దీన్ని బానిస అయిపోతున్నాం మనం అందరం. కాబట్టి మొబైల్ ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మీరు మొబైల్ ఫోన్ని కంట్రోల్ చేస్తున్నారా ఒక్కసారి ఆలోచించండి. మొబైల్ లేకుండా మనం బతకలేము. ఒక్కసారి ఆలోచించండి. మొబైల్ లేకుండా మనం జీవించలేము. పివి సింధు లాంటి గొప్ప క్రీడాకారిణి మనకు ఈ మొబైల్ లేకపోవడం వల్ల నేను జీవితంలో ఒక మెడల్ని సాధించాలని చెబుతున్నప్పుడు మనం ఇంటర్మీడియట్ ఈ 2 సంవత్సరాలు దీని ప్రభావంలో మీరు పడకుండా ఉండండి అని నేను మీకు హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే దీన్ని సెల్ ఫోన్ అంటారు. దీని పేరు సెల్ ఫోన్. మొబైల్ ఫోన్ అంటారు, సెల్ ఫోన్ అంటారు, స్మార్ట్ ఫోన్ కూడా అంటారు. సెల్ ఫోన్ అంటే ఏంటంటే, నేను పోలీస్ విభాగంలో పనిచేశాను. మా పోలీస్ స్టేషన్లో సెల్ ఉంటుంది. సెల్, ఆ సెల్లో తప్పు చేసిన వాడిని తీసుకొచ్చి పడేస్తారు. కాబట్టి అది సెల్. కానీ ఈ సెల్లే మనం పట్టుకొని జరుగుతున్నాం అంటే ఇది మనల్ని అరెస్ట్ చేసేసి, దీని అరెస్ట్లో మనం అందరం కూడా చిక్కుకొని దీని నుంచి బయటపడలేకపోతున్నాం. కాబట్టి దీని నుంచి ఎవరు బయటపడతారో వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు జీవితంలో సాధించగలరు. కాబట్టి సెల్ ఫోన్ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మీరు సెల్ ఫోన్ని కంట్రోల్ చేస్తున్నారా ఆలోచించండి. సినిమాలు మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మీరు సినిమాల్ని కంట్రోల్ చేస్తున్నారా ఆలోచించండి. టీవీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తున్నారా, మీరు టీవీ మీద కంట్రోల్ చూపించగలుగుతున్నారా ఆలోచించండి. ఎవరైతే తమని కంట్రోల్ దాని మీద పెడతారో వాళ్ళే జీవితంలో విజయాలు సాధించగలరు అన్నది నేర్చుకోండి. ఇక
పరీక్షలు వస్తున్నాయి. మీరు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాకు తెలియదు, మీరు ఫస్ట్ ఇయర్ ఉండొచ్చు, సెకండ్ ఇయర్ ఉండొచ్చు. మీ పరీక్షలు వస్తున్న సమయంలో ఏం చేస్తారంటే ఒక పెద్ద సినిమా నటుడిని తెచ్చి ఒక బిగ్ బాస్ అని తెచ్చి పెడతారు. బిగ్ బాస్ ఆ 15 మంది ఏం చేస్తుంటారో తెలియదు. వాళ్ళు దానికోసం మీరు ప్రతిరోజు 2 గంటల సమయాన్ని వృధా చేస్తారు. అంటే టీవీ మిమ్మల్ని కంట్రోల్ చేస్తుంది, కానీ మీరు టీవీని కంట్రోల్ చేయలేకపోతుంది. దానివల్ల రేపు బిగ్ బాస్ వాళ్ళకి బ్రహ్మాండమైన ప్రైజులు వస్తున్నాయి, కానీ మనం ఎక్కడికి వెళ్ళిపోతున్నామో ఆలోచించాలి. మన స్థానాలు ఏ విధంగా ఉన్నారో ఆలోచించాలి. రేపు పరీక్షల్లో ఫెయిల్ అయ్యామో, తక్కువ మార్కులు వస్తే మీరు ఇంటర్వ్యూ పెడితే బిగ్ బాస్ చూడడం వల్ల మాకు మార్కులు తక్కువ వచ్చాయండి అంటే ఎవరు మిమ్మల్ని అడుగుతున్నారు? అందువల్ల ఈ 2 సంవత్సరాలు జీవితంలో చాలా ముఖ్యమైన సంవత్సరాలు, చాలా ముఖ్యమైన సంవత్సరాలు. ఇది మీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. మీరు ఏ ఫీల్డ్లోకి వెళతారు, ఏ విధంగా మీరు ముందుకు వెళతారు అన్నది మీ అమ్మా నాన్నలు కూడా మీకోసం ఎదురు చూస్తున్నారు. మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. మీరందరూ కూడా అద్భుతమైన విజయాలు సాధించి మన దేశాన్ని ముందుకు తీసుకువెళ్ళే వాళ్ళగా మీరు తయారవుతే ఎంత చక్కగా ఉంటుంది. సో డోంట్ వేస్ట్ యువర్ టైం. సమయాన్ని వృధా చేయకండి. సమయం ఎప్పుడు కూడా వెనక్కి రాదు. విల్లు నుంచి వదిలిన బాణం, నోటి నుంచి వచ్చిన మాట, వెళ్ళిపోయిన సమయం ఎప్పుడు కూడా వెనక్కి రాదు. కాబట్టి ఈ సమయాన్ని చక్కగా ఎవరైతే పాటిస్తారో, సమయ పాలన ఎవరైతే చక్కగా చేస్తారో వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధించిన వాళ్ళు అవుతారు. చదవండి. దానికోసం ఒక పుస్తకం ఉంది, మీరు చదివేవాడు కానీ దాన్ని చదివిన దాన్ని నేను చెప్తాను. రాబిన్ శర్మ అని ఒక ఆయన పుస్తకం రాశారు. ఆ పుస్తకం పేరు 5 AM క్లబ్. 5 AM క్లబ్ అంటే ప్రపంచంలో అనేక విజయాలు సాధించిన వ్యక్తులందరూ కూడా సూర్యోదయానికన్నా ముందు లేచిన వాళ్ళే అని ఆయన చెప్పారు. ఎవరైతే సూర్యుడి కన్నా ముందు లేస్తారో వాళ్ళ జీవితాల్లో బ్రహ్మాండమైన విజయాలు సాధించారు అని చెప్పేసి ఆయన రీసెర్చ్లో తేలిన విషయం. మీకోసం ఒక టైం టేబుల్ మీరు తయారు చేశారు. మీ ప్రతిరోజు ఏ విధంగా మీ సమయాన్ని వినియోగించకపోతున్నారో అన్నది మీరు నిర్ణయించండి. మీ ప్రతి ఒక్కరి అకౌంట్లో ప్రతిరోజు 86,400 రూపాయలు మీ అకౌంట్లో పడుతుంది ప్రతిరోజు. అంటే మీరు అనొచ్చు, ప్రభుత్వం మాకు ఇవ్వట్లేదు సార్ అనేస్తారండి, ఈ స్కీమ్ మాకు తెలియదే అంటారండి, ఈ 86,400 రూపాయలు ఎక్కడ మేము మిస్ అయిపోయామని మీ ఎంఆర్ఓలని నిలబడి పడకండి. ప్రతిరోజు దేవుడు 24 గంటలన్న సమయాన్ని మనకు 86,400 సెకండ్ల రూపంలో మీ అకౌంట్లో వేస్తారు. ఈ 86,400 ఎవరు చక్కగా వాడుకుంటారో వాళ్ళు బ్రహ్మాండమైన విజయాలు సాధిస్తారు. ఎవరైతే దీన్ని వేస్ట్ చేస్తారో వాళ్ళు జీవితాలు అగమ్య గోచరంగా తయారవుతున్నాయి. ఇది మీరు అందరూ నేర్చుకోవాలి. కాబట్టి సమయ పాలన అన్నది చాలా ముఖ్యమైన విద్యార్థులకు నేర్చుకోవడం. ఆ తరువాత విద్యార్థులు శుభ్రంగా ఉండాలి మనుషులు అన్నది నేను చెప్తాను. విద్యార్థిని చూడగానే విద్యార్థి అనిపించాలి. అందుకని విద్య, వినయం, చదువు, సంస్కారం ఇదంటారు. వినయం లేనివాడు వింత పశువుతో సమానం. కాబట్టి విద్య అన్నది మీకు వినయం నేర్పించాలి, చదువు అన్నది మీకు సంస్కారం నేర్పించాలి. కాబట్టి కేవలం మేము ఇంటర్మీడియట్ పాస్ అయ్యాము, డిగ్రీ పాస్ అయ్యాము, ఇంజనీరింగ్ పాస్ అయ్యామంటే కుదరదు. దానితో పాటు ఇదిగే కొద్ది వినయం పెరగాలి. మిమ్మల్ని చూడగానే తల్లిదండ్రులు ఆనందపడాలి, మీకు చదువు చెప్పే గురువులు ఆనందపడాలి. మిమ్మల్ని 24 గంటలు కంట్రోల్ చేసే విధానమే మనకు చెప్పాల్సిన పనే మన తల్లిదండ్రులకు. కూర్చొని చదువు లేకుంటే ఈ విధంగా ఉండు అని తల్లిదండ్రులకు అవకాశమే ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనిషి శుభ్రంగా ఉండాలి, మనిషి ఆలోచనలు కూడా శుభ్రంగా ఉండాలి. ఇది విద్యార్థులకు కావాల్సిన మొదటి. రెండవది వచ్చేసి విషయాలను మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. చాలా మంది పిల్లల్ని ఇప్పుడు అడుగుతారు, 10th క్లాస్ క్వశ్చన్ అయితే అడిగితే సార్ అది 10th అయిపోయింది సార్, ఇప్పుడు అవుట్ ఆఫ్ సిలబస్. అంటే మనం ఏం చేస్తున్నామంటే కేవలం పరీక్షల కోసం మాత్రమే చదువుతున్నాము, మన విజ్ఞానాన్ని పెంచుకోవడానికి. అందువల్ల చదివే ప్రతి విషయము కూడా అర్థం చేసుకొని చదివితే అది ఎప్పటికీ ఉండిపోతుంది మన మనసులో. కాబట్టి అది మీరు చేయాల్సిన ఇంకొకటి. తర్వాత వచ్చేసి కొత్తగా ఆలోచించడం కూడా చాలా కొత్త విషయాలు నేర్చుకొని తపన ఉండాలి. కొత్త విషయాలు తెలుసుకోవాలన్నా జిజ్ఞాస కూడా మీరు ఉండాలి, ఉత్సాహంగా ఉండాలి. విద్యార్థులు యాక్టివ్గా ఉండాలి. అంటే కొత్త విషయాలు నేర్చుకుందాం, కొత్తగా తెలుసుకుందాం అనే విషయాలు తెలుసుకోగలిగితే బ్రహ్మాండంగా మీరు ముందుకు వెళ్తారు. కాబట్టి ఎప్పుడు కూడా వినయంతో ఉండండి, సమయాన్ని చక్కగా వినియోగించండి.
తెలుసుకోండి, ఏకాగ్రతతో ఉంచండి. ఈ 2 సంవత్సరాల సమయం ఎంత కష్టమైనా పర్వాలేదు, మేము బ్రహ్మాండంగా ముందుకు వెళతామని ఆలోచించండి. ఆ తర్వాత ఇంజనీరింగ్లో వచ్చిన తర్వాత కూడా బ్రహ్మాండం. వైట్ షర్ట్ ఎవడో వైట్ షర్ట్ మనం నుంచి డిస్టర్బ్ చేసేవాడు ఫ్రెండ్ కాదు ఇప్పుడు జీవితం. కాబట్టి అది నేర్చుకోండి. కాబట్టి ఇలాంటి అనేక విషయాలు నేర్చుకుంటూ కనుక మనం ముందుకు వెళ్ళగలిగితే జీవితాలు బ్రహ్మాండంగా తయారు. కలాం గారు ఉదాహరణ చెప్పారు, మన గురువు దైవం, ఈ 4 వ్యక్తులు జీవితంలో చాలా ముఖ్యమైన. కాబట్టి వాళ్లకు తగిన గౌరవం ఇస్తూ మనం కనుక ముందుకు వెళ్ళగలిగితే బ్రహ్మాండమైన విజయాలు మనం అందరం కూడా సాధించగలం. కలాం గారు ప్రెసిడెంట్ అయిన తర్వాత ఆయన మొట్టమొదటిసారి ఎవరిని కలిసారో తెలుసా? ఆయన వెళ్ళి వాళ్ళ గురువు గారు శివసుబ్రహ్మణ్యం అయ్యర్ అనే ఆయన దగ్గరికి, ఎవరైతే స్కూల్లో ఆయన చదువు చెప్పారో ఆయన వెళ్ళి కలిశారు. ఇది విద్య నేర్పించిన విజయం, వినయం, చదువు నేర్పించిన సంస్కారం. ఇది మనం నేర్చుకోవాలి. అని ఇప్పుడు లెక్చరర్ కనబడితే లెక్చరర్ ముందు ఏదో మాట అనడం, లెక్చరర్స్ వెనకాల మాట వినడం, అది చాలా హీరోయిజం అనుకుంటున్నారు చాలామంది ఉంటారు. అది బేసిక్గా చాలా తప్పు. అందువల్ల గురువులకు గౌరవించండి. గురువులు కనపడగానే 2 చేతులు జోడించి నమస్కరించండి. మీ విలువ ఎంత పెరుగుతుందో మీరు నేర్చుకోండి. కలాం గారి జీవితం ఒక ఉదాహరణ. కాబట్టి ఆ విధమైన ఆలోచనలతో కనుక మనం ముందుకు వెళుతూ సమయాన్ని చక్కగా వినియోగించుకుంటూ కొత్త విషయాల గురించి తెలుసుకుంటూ ఈ 2 సంవత్సరాలు ఏదైతే మనకు అనవసరమో ఈ అనవసర విషయాలను పక్కనకి పెట్టేయకూడదు. ఈ సెల్ ఫోన్లు కానీ ఇలాంటి విషయాలు, ఈ ఫేస్బుక్లు, తర్వాత వాట్సాప్లు, టిక్టాక్లు, ఇవన్నీ కూడా పెరిగిపోయాయి. ఇవన్నీ చాలా ఎంత సమయం వేస్ట్ చేసుకున్నాడు చూడండి. ఇటువంటి మీటింగ్ ఒకసారి వెళ్ళాను నేను స్కూల్. ఆ స్కూల్లో ఒక పిల్లలు అడిగాను, ఫేస్బుక్ అకౌంట్ ఎంతమందికి ఉన్నాయి అంటే చాలా మంది చేతులు. 500 మంది ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నారు అంటే 2 చేతులు. 1000 మంది ఎంత ఉన్నారంటే 1 చేయదు. వాడు 8th క్లాస్ చదువుతున్నాడు. వాడి స్టేజ్ మీద ఏం చేస్తారో నువ్వు 1000 మందితో అంటే, సార్ రోజు ఒక మెసేజ్ పడతాను సార్. ఏం మెసేజ్ పడతాను? హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ అని పడతాను. కొడితే ఏమవుతుందా సార్, వాళ్ళు కూడా రిప్లై ఇస్తారు సార్. ఎన్ని గంటలు దీనికోసం ఉపయోగిస్తున్నాడో వాడు రోజుకు 2 గంటలు ఉపయోగిస్తాడు. నేను వాడికి చెప్పాను, రేపు ఒక మెసేజ్ కొట్టరా నేను చెప్తాను నీకు అని చెప్పి. హాయ్ ఫ్రెండ్స్, మా స్కూల్లో స్కూల్ ఫీజు పెరిగింది 50,000 రూపాయలు. మా నాన్నగారి దగ్గర డబ్బులు లేదు. మీరు 1000 మంది ఉన్నారు. నాకు ఒక్కొక్కరు 50 రూపాయలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయండి. ఇది నా అకౌంట్ నెంబరు, ఇది నా IFSC కోడ్ అని పంపించరా కొట్టాడు. కొట్టి మరుసటి రోజు ఏడ్చుకుంటూ వచ్చాడు. అయ్యా ఏమైందండి సార్? రోజు రిప్లై ఇచ్చేవాడు ఒక్కడు కూడా రిప్లై ఇవ్వలేదు సార్. ఇలా ఉంటారు నీ ఫేస్బుక్ ఫ్రెండ్స్ అని. దానికి వాడికి చెప్పాను, ఈ రోజు నుంచి ఫేస్బుక్ క్లోజ్ చేయి. రోజు ఒక పుస్తకాన్ని చదవడం మొదలుపెట్టాడు. 10 సంవత్సరాలలో వాడిని ఇప్పుడు ఏమంటారంటే ఆ పిల్లవాడిని వాకింగ్ ఎన్సైక్లోపీడియా అంటే నడుస్తున్న లైబ్రరీ అని ఆ పిల్లవాడికి నిక్నేమ్. ఒక పెద్ద కంపెనీలో CEOగా పనిచేస్తున్నాడు. ఎప్పుడు నాకు చెప్పాడు, సార్ ఆ రోజు నేను ఆ స్కూల్కి వచ్చి నేను చెప్పడం వల్ల ఆ ఒక్క మాట వల్ల నా జీవితం మారిపోయింది సార్. ఎందుకంటే రేపు ఇంటర్వ్యూలో మిమ్మల్ని మీరు ఫేస్బుక్లో ఉన్నారా, ఎంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు, టిక్టాక్ చూస్తారా, ఇవన్నీ ఎవరు అడగరు. మీకు సబ్జెక్ట్లో ఉన్న జ్ఞానాన్ని అడుగుతారు, మీకు సమాజం పట్ల ఉన్న అవగాహన అడుగుతారు, సమాజం కోసం మీరు ఏమైనా చేశారా, ఎటువంటి విషయాలు అడుగుతారు తప్ప ఈ విధమైన విషయాల నుంచి బయటకు వచ్చేసేయండి. కాబట్టి ఈ సంవత్సరం చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు ఫేస్బుక్లో అందరూ కూడా మూసేసేయండి. ఈరోజు నుంచి ఫేస్బుక్ అకౌంట్. ఈ 3 నెలలు 4 నెలలు ఏదైతే మీ పరీక్షలు, తర్వాత ఎంసెట్ ఎగ్జామినేషన్, ఇంతవరకు ఇంకా వేరే నో డిస్ట్రాక్షన్స్ అట్ ఆల్. PV సింధు 4 నెలల సెల్ ఫోన్ పక్కన పడేసింది. ఒలింపిక్ తెచ్చింది, ఒలింపిక్ మెడల్ తెచ్చింది దేశానికి. మీరు మీ అమ్మా నాన్నల పేరు ఉజ్వలం చేయలేరు. ఈ 4 నెలలు ఈ త్యాగం చేయలేరా? మీరు టీవీ అవసరం లేదు. మాకు కావాల్సింది మా ఇంజనీరింగ్, మా చదువు, మా అమ్మా నాన్నని విమానాల్లోకి తీసుకువెళ్ళాలి. కాబట్టి ఇది నేను వదిలేస్తున్నానని చెప్పి మీరందరూ అనుకున్న రోజున ఖచ్చితంగా బ్రహ్మాండమైన మార్పు వస్తుంది దేశం. ఎందుకంటే భారతదేశం మీ మీద ఆధారపడి, రేపు భారతదేశం బ్రహ్మాండమైన భారతదేశం అవ్వాలంటే మీరందరూ కూడా చక్కగా అభివృద్ధి చెందితే భారతదేశం బ్రహ్మాండమైన భారతదేశం. కానీ మీరందరూ కూడా ఫేస్బుక్లో ఉండిపోయి, టిక్టాక్లో ఉండిపోతే ఏమవుతుంది? దేశం కూడా అందులోనే ఉంటుంది.
ముఖ్యంగా అమ్మాయిలకు చెప్తున్నారు, అతి దుర్మార్గులు ఉన్నారు ఈ సోషల్ మీడియా. అవతలి వ్యక్తి ఎవరో కూడా మీకు తెలియదు. అటువంటి వాళ్ళతో పరిచయాలు ఎప్పుడు పెంచుకోవాలి. వాళ్ళు మీ ఫోటోలు పెట్టమంటారు. ఆ ఫోటోలను ఏ విధంగా మార్ఫింగ్ చేసి మళ్ళా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారో నాకు తెలుసా విషయం. కాబట్టి ఈ మాయలో పడకండి, ఈ మాయల్లో పడకండి. మన ఎయిమ్, మన పరీక్ష, మన ఇంజనీరింగ్, మన అమ్మా నాన్నలను గొప్ప చేయడం, వాళ్ళను బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళడం, ఈ మాత్రమే మీరు కోరుకుంటాం. అప్పుడే సమాజంలో పరివర్తన వస్తుంది. దానికోసం ఈరోజు రవికుమార్ గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం. ఎందుకంటే మీరంతా ఇచ్చిన విద్యార్థులంతా కూడా రేపు ఎంసెట్లో టాప్ ర్యాంక్స్గా రావాలని నేను అంత కోరుకుంటున్నాను. మీరందరూ మీ అందరి పేరులో పేపర్లో కూడా అవకాశం మాట్లాడాలి. ఈరోజు మేము అటెండ్ అయ్యాము. ఈరోజు ఫిబ్రవరి 4వ తారీఖు పరీక్షలు కూడా ఉంటాయి. మీకు మార్చ్ ఓ బ్రహ్మాండంగా చాలా టైం ఉంది. రోజుకి 86,400 టైం ఉంది. కాబట్టి ఆ టైంను సక్రమంగా వినియోగించుకుంటూ మీరు ముందుకు వెళ్ళండి. బ్రహ్మాండమైన విజయాలను సాధిస్తారు. ఆ తర్వాత ఎంసెట్ పరీక్ష కూడా వస్తుంది. ఎంసెట్ పరీక్ష కూడా కాన్సన్ట్రేట్ చదివితే చాలా సులభం. ఎవరు కూడా పెద్ద పెద్ద ఇంజనీరింగ్ కాలేజీలో పెద్ద పెద్ద పట్టణాల్లో చదవలేదు. అందుకని కలాం గారి గురించి చెప్పారు. రామేశ్వరం చిన్న గ్రామం, ఆయన ఇంటికి వెళ్ళి వచ్చారు. వెళ్ళి చూశారు, మంచి స్థానంలో మీరు ఉంటే అమ్మా నాన్నలు శభాష్. కాబట్టి మీ లక్ష్యం ఏమున్నారంటే అమ్మా నాన్నలు మమ్మల్ని దగ్గరికి తీసుకొని భుజం తట్టి శభాష్ శభాష్ మన ఇంటి పేరు నిలబెట్టాలని, మన ఊరి పేరు నిలబెట్టామని మీ అమ్మా నాన్నల మీద అనగలి. ఇది మీ మొదటి లక్ష్యం అవ్వాలి. రెండవ లక్ష్యం, మీరు చదువుకున్న స్కూల్కి, మీరు చదువుకున్న కాలేజీకి మీరు చీఫ్ గెస్ట్గా వెళ్ళగలగాలి. మీరు చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి ముఖ్య అతిథిగా మీరు వెళ్ళగలగాలి. ఈరోజు చూడండి, ఇక్కడే చదివిన కుర్రోడు శ్రీ సుజీవన్ కుమార్ ఈ కాలేజీలోనే చదివాడు. ఈ కాలేజీలోనే ప్రిన్సిపల్గా వచ్చాడు. చూడండి ఎంత గౌరవం ఉంది లక్ష్యం జీవితం. నేను చీఫ్ గెస్ట్గా అన్నాను, కానీ ఆయన ఈరోజు ప్రిన్సిపల్గా వచ్చారు ఈ కాలేజీకి. ఎంత గొప్ప అనుభూతి. కాబట్టి మీరందరూ కూడా అదే చేయాలి. మీ ప్రిన్సిపల్స్ మిమ్మల్ని పిలవాలి చీఫ్ గెస్ట్. మీ మాస్టర్లందరూ కూడా మిమ్మల్ని చీఫ్ గెస్ట్ వాళ్ళు జీవితంలో విజయాన్ని సాధించినందుకు వాళ్ళు ముఖ్య అతిథులుగా ఈరోజు కూర్చున్నారు. వాళ్ళ నేను ప్రిన్సిపల్ అయితే నేను ఈరోజు అతిథులుగా వచ్చి మేము స్టేజ్ మీద కూర్చున్నాము. అది మీరందరూ కూడా ఆలోచించాల్సిన మూడవ గొప్ప విషయం. అబ్దుల్ కలాం గారు ఎప్పుడు చెబుతుంటారు, మనం సంతకాలు ఎక్కడ పెడుతుంటాం? హాల్ టికెట్ కోసం సంతకాలు పెడతాం, ఆధార్ కార్డు కోసం హాల్ టికెట్ పెడతాం, పాన్ కార్డు కోసం సంతకాలు పెడతాం, పాస్పోర్ట్ కోసం పెడతాం. కానీ ఆయన ఏమంటారంటే మీ సంతకాలు ఆటోగ్రాఫ్లుగా మారాలి అంటారు ఆయన. యువర్ సిగ్నేచర్ షుడ్ బికమ్ ఆటోగ్రాఫ్. అంటే మీరు ఎక్కడికైనా వెళుతుంటే జనాలు నిలబడి వాళ్ళు మిమ్మల్ని ఆటోగ్రాఫ్లుగా అడిగారు. కాబట్టి ఆ సంతకం మన సంతకం ఆటోగ్రాఫ్గా మార్చుకోగలగాలి. ఈ 3 లక్షణాలు మీరు వచ్చు. అమ్మా నాన్నలు మమ్మల్ని పిలిచి శభాష్ అనే విధంగా. రెండవది, మనం చదువుకున్న స్కూల్కి, చదువుకున్న కాలేజీకి చీఫ్ గెస్ట్గా వెళ్ళడం, నా సంతకాన్ని నేను ఆటోగ్రాఫ్గా మార్చి చూపిస్తానని మీరు అనుకున్న రోజున భారతదేశం సంతకం కోసం ప్రపంచ దేశాలు ఎదురు చూస్తుంది. భారతదేశ ఆటోగ్రాఫ్ కోసం మిగతా దేశాలు ఎదురు చూడాలి. మనం వెళ్ళి అమెరికన్ ఎంబసీ ముందు నిలబడ్డం కాదు, మన ఎంబసీ ముందు అమెరికన్గా నిలబడి భారతదేశం వీసా కోసం వాళ్ళు మనం అడగాలి. ఆ విధమైన భారతదేశాన్ని మనం తయారు చేయగలగాలి. ఎవరు తయారు చేయగలరు? మీరు తయారు చేయాలి. మీరు ఆ శక్తి ఉంది కాబట్టి ఆ శక్తిని గుర్తించాలి. అనవసర విషయాల గురించి పక్కకు పెట్టేశారు. ముఖ్యంగా అబ్బాయిలకు చెప్తారు, మిమ్మల్ని అందరినీ కూడా డ్రగ్స్, ఈ స్మోకింగ్, లిక్కర్ ఇటువంటి వ్యసనాలకు బలి చేయడానికి చాలా మంది శక్తులు పనిచేస్తారు. దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళు మీ జీవితాలతో ఆడుకోవాలని ప్రయత్నిస్తారు. మీకు ఈ విధంగా డ్రగ్స్ ఇచ్చేవాళ్ళు ఉన్నారు, ఈ విధంగా సిగరెట్ తాగమని ప్రబోధన చేసేవాళ్ళు ఉన్నారు, లేకుంటే మద్యం తాగండి అని ప్రబోధన చేసేవాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి దీని నుంచి జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే భారతదేశ యువతరాన్ని మార్చేవాళ్ళు ఎవరైనా మీకు అట్లాంటి మిత్రులు ఉంటే వాడిని వెలివేయండి. అటువంటి మిత్రుడిని ఎప్పుడూ ఎంకరేజ్ చేయండి. వాడు సిగరెట్ తాగుతాడని గొప్పగా చెప్పండి, వాడు ఒక వెధవ, వాడు సిగరెట్ తాగుతాడని చెప్పండి. వాడు ఈ స్టేజ్లోనే వాడు ఈ విధమైన వ్యసనాలు నేర్చుకున్నాడంటే వాడిని వెలివేయండి. వాళ్ళని గొప్ప వాళ్ళగా చూడకండి. ఎందుకంటే వాళ్ళు సమాజానికి పట్టిన కంటకం.
వాళ్ళని ఎప్పుడు కూడా మీరు వెలిపి. కాబట్టి ఈ అనవసరమైన వ్యసనాలకు బలి అవ్వదు. ఎందుకంటే చాలా చోట్ల నుంచి నేను రోజు పేపర్లో చదువుతాను, ఎంతమంది డీ అడిక్షన్ సెంటర్లో పడి ఉన్నారు, ఎంతమంది ఈ వ్యసనాలకు బలి అయిపోతున్నారు సమాజంలో. సో దాని గురించి కూడా మీరు జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వ్యసనాలకు పడి అమ్మా నాన్నలు ఏడ్చకూడదు. ఇలాంటి వాడికి జన్మనిచ్చావేంటారని మీ అమ్మా నాన్నలు ఎప్పుడు కూడా కట్టతడి పెట్టకూడదు. అటువంటి జన్మ వృధా. కాబట్టి అటువంటి వ్యసనాలకు మీరు ఎప్పుడు పడకండి. ఆ వ్యసనాలకు మిమ్మల్ని ప్రోత్సహించేవాడు ఎవరైనా ఉంటే వాళ్ళని దూరంగా పెట్టండి. వాడు మీ మిత్రుడు. సార్ వెంకటేష్ సార్, ప్రిన్సిపాల్ సార్. ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో యంగెస్ట్ వెబ్సైట్ బిల్డర్ అని తెచ్చుకున్నాను. ఇలాంటి వాళ్ళు కావాలి. రిషాద్ ధవన్. అమెరికాలో ఉన్నాడు. ఇలా చెల్లెలు కోడలు కూడా యుఎస్లో ఉన్నారు. భూపాల్ ఆ బాబుకు మా దగ్గర చేర్పించి ఉన్నతమైన స్థానం వల్ల ఉన్నందుకు సంతోషంగా ఉంది. ఏమనుకోవాలి చెప్పి మిత్రమా భూపాల్ థ్యాంక్ యూ. రవి సార్ ముందరికి రండి. రవి సార్ దయచేసి మీరు అందరూ వారిని స్టేజ్ పైకి తీసుకురండి. जनरल है